వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గోండి రచయిత తొడసం కైలాష్ పై ప్రత్యేక కథనం. అమ్మ భాషతో అద్భుతాలు సృష్టిస్తున్న తొడసం కైలాష్ మాస్టర్ మన భాష బతికి ఉంటే మన ఉనికి ఉంటుంది. మాతృభాషపై పట్టు ఉన్నవారు ప్రపంచాన్ని శాసించగలరు అని ఆదివాసీ జిల్లా మావల మండలంలోని వాగాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ ఆదివాసీ రచయిత తొడసం కైలాష్ అన్నారు. ఇతను గోండు భాష మాట్లాడే పీవీటీజీ తోటి గిరిజన తెగకు చెందినవారు. ఈయన గత 24 సంవత్సరాలుగా విద్యా బోధన చేస్తూ ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారు. విద్యా రంగంలో నూతన సాంకేతికత విజ్ఞానాన్ని పరిచయం చేసి డిజిటల్ బోధన చేశారు. తన మాతృభాష అయిన గోండు భాష ఆదరణ రోజు రోజుకి తగ్గడం గమనించి గోండు భాషలో రచనలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించి కలం చేత పట్టారు. అలా 2024 జూన్ 10వ తేదీ వచ్చేసరికి పన్నోక్న మహాభారత్ కథ పుస్తకాన్ని రాయడం పూర్తి చేశారు. అలా కేవలం 4 నెలల్లో పుస్తకం రాయడం పూర్తి చేశారు. పుస్తకం ముద్రణ కొరకు హైదరాబాద్ లోని ఈశ్వరి ఆర్ట్ క్రియేషన్ కి వచ్చారు. తొడసం కైలాసు పండోక్న మహాభారత్ కథ రాస్తూ ఆశీర్వదించారు. ఇంత మంచి కథని తన సమాజానికి చేరవేయడానికి ఖర్చుకు వెనుకాడలేదు. జూలై 7వ తేదీన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీర్ షా చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం ఆవిష్కరణ తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా కైలాష్ ను ప్రశంసించారు. అన్ని వార్తా పత్రికల్లో పన్నోక్న మహాభారత్ కథ పుస్తక ఆవిష్కరణ గురించి రాశారు. కైలాష్ మరో పుస్తకాన్ని గోండి భాషలో సోబతా కడి అని పేరు పెట్టారు. అక్టోబర్ 26వ తేదీన అచ్చంపేటలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఆ తర్వాత తొడసం కైలాష్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జాతీయ ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు మరియు మైసూరులోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ లో నిర్వహించిన సెమినార్ కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల గురించి మరియు తాను గోండు భాష పరిరక్షణ కొరకు చేస్తున్న కృషిని గుర్తించి ఆంగ్ల భాషలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నా పేరు తొడసం కైలాస్. మాది వాగాపూర్ గ్రామం, మావల మండల్, ఆదిలాబాద్ జిల్లా. నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ భాషతో నేను అద్భుతాలు సృష్టిస్తున్నాను. మన భాష బతికుంటే మన ఉనికి ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇటు టీచర్ జాబ్ చేస్తూనే పిల్లలకు డిజిటల్ బోధన చేస్తూ మరియు హైదరాబాద్లో వివిధ బెంగళూరులో నేను రీసెర్చ్ పర్సన్గా పార్టిసిపేట్ అయ్యి
మరి తెలుగు ఆంగ్ల భాషలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను గమనించి మరి రోజు రోజుకు ఆదరణ తగ్గిపోతున్నటువంటి గోండి భాషని బతికించాలనే ఉద్దేశంతోనే ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనే రచనల వైపు అడుగుపెట్టాను. అలా మెల్లమెల్లగా ప్రారంభించినటువంటి రచనలు ఈరోజు మరి దేశవ్యాప్తంగా నా రచనలకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మ భాషతోనే ముందుకెళ్తున్నాము. ఎవరైనా కానీ మన అమ్మ భాష మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిందో ఈ నా స్టోరీ నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ మధ్యనే నేను ఈ సోపతకడి ఇది సుందరకాండ దీన్ని రాశాను. ఈ గవర్నర్ చేతిలో రిలీజ్ చేశాను. అంతకుముందు నేను ఈ రచనలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కరోనా సమయంలో నేను ఎప్పుడు టీచింగ్ చేసేవాడిని, టీచింగ్తోనే బిజీ ఉండేవాడిని. అయితే కరోనా సమయంలో కొద్దిగా తీరిక సమయం రావడంతో ఏదైనా రాయాలన్న ఉద్దేశంతో నేను చిన్నగా కాంటిరామ్ వేసుడితో ప్రారంభించాను. చిన్నపిల్లల కథలు, అది ఒక ప్రయోగాంతకంగా చెప్పవచ్చు. మరి అప్పుడు ఆ చిన్న పుస్తకమే దీనికంటే చిన్నదే, కానీ ముద్రించడంలో ఇబ్బందులను గమనించి ఇక మా భాషని వేరే వాళ్ళు రాయలేరు అన్న ఉద్దేశంతోనే నేను స్వయంగా నా మొబైల్ ఫోన్లో టైప్ చేసి నేను ఈ మహాభారతాన్ని రాశాను. ఆ తర్వాత గోల్డీ భాషలో వార్తలు చేసి మంచి రెస్పాండ్ వచ్చింది. ఆ తర్వాత కథలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూజ్ చేసి కథలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వార్తలు చదివించి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి. అయితే ఇలా ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా ఏమైనా చేయాలనుకున్నాను. ఈ చిన్న చిన్న వర్క్స్ కంటే ఇంకా ఏదైనా భాషని బతికించాలన్న ఉద్దేశంతోనే ఈ పెద్ద గ్రంథాన్ని రాశాను. అలా భాషను ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఏంటంటే నా ఉద్దేశం, ఎందుకంటే రోజు రోజుకు వాళ్ళు తెలుగు వైపుకు షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళను కూడా ఇటువైపు తీసుకురావాలి. మా భాష ఏం తక్కువ కాదు. మా భాష నిజానికి చాలా మధురమైనటువంటి భాష, అందమైనటువంటి భాష. కాబట్టి దీన్ని బతికించాలన్న ఉద్దేశమే నేను చేస్తున్నటువంటి ప్రయత్నము. దాంట్లో నేను సక్సెస్ అవుతున్నాను. కాబట్టి నేను యూత్కి ఒకటే సూచిస్తున్నాను, మీరు ఎన్నెన్న భాషలు నేర్చుకోండి, కానీ మాతృభాషను పట్టుకొని ముందుకు నడవండి, దాన్ని బతికించండి అనేది నేను చెప్తున్నాను. నా యొక్క సలహా సూచన మీకు ఒకవేళ ఆ భాషని అమ్మ భాష నిన్ను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఒక భాష పైన పట్టు సాధిస్తే ఎన్నైనా భాషల్లోనూ మనం మాట్లాడగలగచ్చు, ఏమైనా చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. ముందు ఇంకా నేను మొన్న మైసూర్లో జరిగిన సెమినార్లో అక్కడికి వెళ్ళాను. ఇంగ్లీషు తెలుగుతో సమానంగా తీసుకురావాలన్నదే నా ఉద్దేశం. మరి దాని కొరకు గోండి భాషని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లాలన్నదే నా ఉద్దేశం. మరి దానికి ఎటువంటి కృషి అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలా చేస్తున్న క్రమంలో నేను వర్క్ ఇప్పుడు ఏం చేసినంటే అంతకుముందు కొన్ని కవిత్వాలు యూత్ని మోటివేషన్ చేసే ఉద్దేశంతో కొన్ని కవిత్వాలు రాశాను. వాటిని 2024లో ఒక AI టెక్నాలజీ వచ్చింది. దాంతోనే అది వెంటనే నేను నేర్చుకొని మరి వాటిని రాసిన వాటిని పాటలుగా మార్చేటటువంటి టెక్నాలజీ రావడంతో పాటలు చేశాను. అలా చేసి ఒక 100 దాకా చేసిన తర్వాత మనకు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చి మరి మీరు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దేంతో చేస్తున్నారు అని అడిగి వివరాలు తెలుసుకొని మరి నా గురించి గౌరవ దేశ ప్రధాని మన్ కీ బాత్ 119వ ఎపిసోడ్లో నా గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అంటే మొన్న 2025లో
79వ స్వాతంత్ర వేడుకల్లో గౌరవ రాష్ట్రపతి ఇచ్చే విందులో కూడా పాల్గొన్నాను. ఈ విధంగా అప్పుడు ఇప్పటివరకు దాదాపు దగ్గర 400 పాటలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని స్వరపరిచాను, మొత్తం డిజిటలైజ్ చేశాను. అంటే ఇది చేయడానికి కారణం ఏంటంటే నేనేం రాశాను అంటే నాది నేనే చదివి రాసి ఉంచితే కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుస్తుందన్న ఉద్దేశంతోనే ఇట్లా నేను డిజిటల్ టూల్స్ని, ఏఐ టూల్స్ని వాడి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మంచి రెస్పాండ్ వచ్చింది అందరి నుంచి మంచిగా. అంటే భాషలో ప్యూరిటీ తీసుకొస్తున్నారు అని అనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే వాళ్ళు ఏం చెప్పారంటే నేను తెలుగు లిపితో ముందుకెళ్ళాను. అయితే ఏంటంటే మన దగ్గర ఇప్పుడు పాఠశాలల్లో తెలుగు లిపితో బోధన జరుగుతుంది, ఇంగ్లీష్ లిపితో బోధన జరుగుతుంది. కాబట్టి మనము ప్రాథమిక స్థాయిలో ఈ గోండి లిపితోని బోధించి వాళ్ళని తెలుగు వైపుకు మళ్ళించాలనేది, అంటే వాళ్ళకు చదివేటట్లు చేయాలనేది అక్కడ మేము మాట్లాడాం సార్తోని, డైరెక్టర్ సార్తోని. ఆ విధంగా అంటే ఈ విధంగా తెలుగు లిపితోని గోండి భాషలో రచనలు రావాలని అనడం జరిగింది. ఈ విధంగా నేను చేస్తున్నాను. ఇంకా ముందు కూడా అనేక రచనలు చేసి మా భాషని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నమస్కారం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి Star 9 News.